సేవా సమితి ఇట్లా ఈ కార్యక్రమం ద్వారా మనకి ఈ వస్తువులు అందజేసినటువంటి సంస్థ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మీకు 2 విషయాలు మీ బాధ్యతగా గుర్తు చేశారు. అందరూ చెప్పేది ఏంటి? ఒకటోది చదువు. మీకు ప్రతి క్షణం అని కూడా ఆ విషయం మీకు ప్రతిరోజు ప్రతి క్షణం మీకు గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మన కోసం మీకోసం వాళ్ళు ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఈ పళ్ళెం అనేది ఈ ప్లేట్ అనేది మీకు భోజనం చేయడానికి చేసే ఉపయోగం కంటే ఆ బోర్డు మీకు ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించింది. చూడండి, మరి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఏరియాలో ఉండేటువంటి మీకు వీటిని అందిస్తున్నారు వాళ్ళు. సో మీరు అడ్డు పెట్టుకుని పళ్ళని జాగ్రత్తగా ఉంచండి. ఇంత ఖర్చు పెట్టి మాకు సదుపాయం కల్పించినటువంటి కల్కి మానవ సేవా సమితి ఇక్కడ ఒక టీషర్ట్ చూసాను సార్, మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి సేవా సంస్థ గురించి సార్ చాలా చెప్పారు. మీకు ఏదో ఒక సహాయం చేస్తామండి అని చెప్పి అడగాలి. మాకు నేడి మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు చాలామంది ప్లేట్స్ తెచ్చుకోవట్లేదని మానేస్తున్నారు సార్, కొంచెం మాకు అది హెల్ప్ చేయండి సార్ అనేసరికి వెంటనే మేము చేస్తాం మేడం అని ముందుకు వచ్చారు. దానికి అందరం కూడా చాలా అంటారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నానమ్మా. దాని యొక్క అర్థాన్ని మీకు చెప్పారు సార్, ఇప్పుడు దాన్ని పాటిస్తారని పిల్లలందరూ కూడా ఆశించా దగ్గర రాగానే మళ్ళీ ఏం జరుగుతుంది మీకు అదే. అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్తుంది. నాకు బాగా నచ్చింది మాస్టర్ గారు చెప్పారు. దాని పక్కన ఇంకొక పదం మీరు గమనించలేదు, వసుదైక కుటుంబం అని ఉంది వాళ్ళకి టీషర్ట్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ సమితి వారు చక్కటి సంకల్పంతో మరి ఈ సమితి వాళ్ళు ఏర్పాటు చేశారంటే అది వినడానికి చాలా బాగుంది. అదే రీతిగా ఇంతమంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఒక సేవా సంస్థని వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఉండకుండా ఏదో రకంగా సమాజానికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సేవా సంస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి రేపటి రోజున మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీ వంతుగా మీరు కూడాను సమాజానికి ఉపయోగకరంగా ఉంటారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.